మంచిది. ఈరోజు మనం ఒక ప్రత్యేక వర్తమానం నేర్చుకున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే, చెప్పండి ఏంటిది? అంటు కట్టబడిన వారము. ఏంటిది? అంటు కట్టబడిన వారము. ఏమంటు కట్టబడ్డాం? ఎవరికి అంటు కట్టబడ్డాం? ఏంటిది పరిస్థితి? అసలు అంటు కట్టబడి అంతకుముందు అంటు కట్టకపోవడం ముందు మనం ఎట్లున్నాం ఇవన్నీ మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. గర్వింపక భయపడుము. దీనిలో ప్రధానంగా 3 విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. చూడండి, మొదటి విషయం మనం చూసినట్లయితే స్పష్టంగా వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిది అని. వారు విరిచివేయబడ్డారు. ఎవరి వారు? వారంటే ఎవరు అమ్మా? వారంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీల గురించి తెలియజేస్తూ, ఇశ్రాయేలు వంశం గురించి తెలియజేస్తూ మనం జాగ్రత్తగా మనం చూసినట్టయితే వారు అనేటువంటి మాటకు మనం ఇశ్రాయేలీలు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. వీరి గురించి మనకి లేఖనం ఏమని తెలియజేస్తుందంటే, జాగ్రత్తగా మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో కొన్ని పోలికలు చెప్పాడు వారి గురించి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఇక్కడ జాగ్రత్త గమనించండి. మనము అప్పుడప్పుడు పిండి కలుపుతూ ఉంటాం. పిండి కొద్దిగా పులిస్తే మొత్తం పులుస్తుందా, లేకపోతే సగం పులిసి సగము మంచిగా ఉంటుందా? సో పులిస్తే మొత్తం పులిసినంటే మొత్తం పులుస్తుంది. లేదు మంచిగా ఉంది అంటే అంత మొత్తం పిండి అంతా కూడా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు వేరు మంచి విత్తనం తీసుకొచ్చి నాటం వేరు మంచిది అయితే ఆటోమేటిక్గా చెట్టు మొత్తము కొమ్మలు కూడా మంచిగానే ఉంటాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ముద్ద వేరు అనేటువంటివి, ఇప్పుడు మనం పిండి గురించి పౌలు భక్తులు బాధపడుతున్నాడు. పిండి పులిసిపోయిందని, లేకపోతే చెట్ల గురించి ఆలోచన చేస్తున్నాడా? అయితే ఇక్కడ మనం కాదు అని చెప్పాలి. ఈయన దేనిని పోలుస్తున్నాడు? ఈ ముద్ద గురించి కానీ వేర్లను గురించి కానీ దేనికి పోలుస్తున్నాడయా అని చెప్పేసి ఆలోచన చేస్తే మనము ఇశ్రాయేలుల యొక్క వంశము కొరకు, ఇశ్రాయేలుల కొరకు పోలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం జాగ్రత్తగా చూస్తే చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది, ఆ ద్రాక్ష తోట గురించి మీకు తెలియజేస్తాను చూడండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో సత్తువు గల భూమిలో పంట మీద నా ప్రియునికి ఒక తోట ఉన్నది అని చెప్పేసి చెబుతూ ఆ తోటలో ఎటువంటి ద్రాక్ష తీగలను పెట్టాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే ఆయన బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. హల్లెలూయా. ఎటువంటి తీగలట? ఎటువంటి అమ్మా అంటే ఏంటిది అర్థం? మంచి ద్రాక్ష తీగలను తీసుకొచ్చి నాటించాడు. ఇప్పుడు ద్రాక్ష తీగలు లేకపోతే చెట్లు అనేటువంటి దాని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడతలేడు. చూడండి, 7వ వచనంలో ఆ యొక్క ద్రాక్ష తోట ఏంటిది, ఆ ద్రాక్ష తీగలు ఏంటి అనేటువంటి విషయాన్ని మరలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనం చదవండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు వనము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలు వంశము యెహోవాకు ఇష్టమైన ద్రాక్ష, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోట. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రజల. పౌలు గారు ముద్దతోటి, వేరుతోటి, కొమ్మలతోటి పోలుస్తూ ఉన్నాడు. వారు విలువవేయబడినారు అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఇక్కడ పైన 16వ వచనంలో మాట్లాడుతూ మొదటి ముద్ద మంచిదైతే ముద్దంతా మంచిదే, వేరు మంచిదైతే కొమ్మలన్నీ కూడా పరిశుద్ధంగానే మంచిగానే ఉంటున్నాయి అని మాట్లాడుతూ ఇక్కడ ఆయన యొక్క అసలు ఉద్దేశం, అసలు ఎవరిని గురించి అడ్రస్ చేస్తున్నాడయ్యా అని అంటే ఈ వేరు గురించి మాట్లాడుతూ వేరు అనేటువంటిది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క
సంతానం, వారిని వేరుగా పోలుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు వంశానికి ఆధారం ఎవరు? ఇశ్రాయేలు వంశం ఎవరితో నిబంధన చేశాడు? ఇశ్రాయేలు వంశం ఎవరితోటి వర్ధిల్లుతున్నది? ఎవరితో నిబంధన చేసి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చూస్తే మనకి అబ్రహాముతో నీ సంతానము నేను వర్ధిల్ల చేసి నీతో నిబంధన చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు వంశం వేరు పునాది ఎవరంటే వీళ్ళు ముగ్గురు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆ యొక్క రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో ఆయన చెబుతున్న మాట, కొమ్మలు విరివేయబడ్డ అంటే దాన్ని ఒలీవ చెట్టుతో పోలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు రండి, దేవుడు పౌలు గారు ఇశ్రాయేలీలను ఒలీవ చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. దేంతో పోలుస్తున్నాడు? ఒలీవ చెట్టు. ఇవన్నీ పోలికలు. అక్కడ ఉన్నంత మాత్రాన చెట్టు అన్నంత మాత్రాన చెట్టు కాదు, అవి అలంకార రూపకముగా రాయబడ్డాయి. అందుకనే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీలను ద్రాక్ష తోటతో పోల్చాడు, ద్రాక్ష తోటతో పోల్చాడు. అదే విధంగా కిందకు వచ్చేసరికి ఇశ్రాయేలీలే నిజం ఆ ద్రాక్ష తోట అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు గారు వేరు మంచిదే, ఈ యొక్క ఒలీవ చెట్టు యొక్క వేరు మంచిదే అంటున్నాడు. హల్లెలూయా. వేరు ఎటువంటిదట? మంచిదే. వేరు మంచిదే కానీ కొమ్మలు మంచివి కాదా? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మంచి ద్రాక్ష చెట్టు నాటారు మీరు, శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు నాటారు. దానిలో చేదు ద్రాక్షలు వస్తాయా? మరి దేవుడు అడిగాడు కదా యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, నేను శ్రేష్టమైన ద్రాక్షావల్లిని తీసుకొచ్చి నాటాను, దానికి బురుజు వేశాను, దానికి అన్ని రకాల పనులు వేశాను, ఎరువు వేశాను, కంచె కట్టాను, మరి కారు ద్రాక్షలు గాయటకు కారణమేమి అని అడిగాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, కారు ద్రాక్షాలు గాయటానికి కారణం ఏంటి? మంచి చెట్టుకి చెడ్డకాయలు కాస్తాయా? వేరు మంచిదే కానీ కొమ్మలు చెడుగా ఉన్నాయి అంటున్నాడు. కొన్ని కొమ్మలు చూడండి, మనం ఇక్కడ ఉన్నటువంటి మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్పష్టంగా దీనికి లేఖనం తెలియజేస్తుంటండి. వారు విరిచివేయబడ్డారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు విరిచివేయబడిరి అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. మనం కొంచెము ముందుకు వెళ్దాం, ఒక్క వచనం ముందుకు వెళ్దాం, జాగ్రత్తగా గమనించండి. 17వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 17. అయితే ఆగండి, కొంచెం 17వ వచనం 3 సార్లు మనం చదవాల్సి ఉంటుంది. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి. ఎందుకు విరిచివేయబడుతున్నాయి మనం ఆలోచన చేయాలి. విరిచివేయబడి రీజన్ ఏంటి చెప్పండి? ఎందుకు విరిచివేయబడతాయి? వేటిని విరుస్తారు? మన మొదటి పాయింట్లోనే ఉంది. వారు దేన్ని బట్టి విరిచివేయబడ్డారు? అవిశ్వాసము వలన విరిచివేయబడ్డారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వారు అనగా ఇశ్రాయేలీయులు అవిశ్వాసము వలన విరిచివేయబడిరి అని రాయబడింది. దేని మీద విశ్వాసం ఉంచడం లేదు, ఎవరి మీద విశ్వాసం ఉంచడం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటం వలన వారు విరిచివేయబడిరి అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ మనము అంటుకట్టబడేటువంటి ప్రాసెస్ మనం జాగ్రత్తగా చూస్తే, ఇది మొద్దు చెట్టు, అసలది ఇది వేర్లు మంచివి, వేర్లు శ్రేష్టమైనటువంటివి. ఈ యొక్క మొద్దు ఇశ్రాయేలు అని చెప్పేసి, లేదా యూదా అని చెప్పేసి, లేదా అబ్రహాము సంతానం అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొమ్మలు తెంపివేయబడ్డాయి, విరిచివేయబడ్డాయి. ఎందుకు? అవిశ్వాసము వలన. దేని వలన? అవిశ్వాసము వలన. బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. అవిశ్వాసముతోటి వారు విరిచివేయబడ్డారు అని చెప్పేసి
బైబిల్లో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఇదిగో ఇది ఇంకొక దానిని తీసుకొచ్చి ఇక్కడ అంటుకట్టబడుతూ ఉన్నది. ఈ అంటుకట్టబడటం కొరకు ఇక్కడ దీన్ని కొమ్మలన్నింటినీ కొట్టివేస్తూ ఉన్నారు. అవిశ్వాసము. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. శ్రేష్టమైన ద్రాక్షవల్లి కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటిదంటే, ఈ శ్రేష్టమైన దానిలో ఉన్నటువంటి కొమ్మ వేరే పనికి మాలిందంటే దాంతో అంటు కట్టుకుంది అనుకో, అర్థమవుతుందా? పనికి మాలిన దాంతో అంటు కట్టబడుతుంది. అప్పుడేమవుతుంది? శ్రేష్టమైన నువ్వు, శ్రేష్టముగా దేవుని చిందులో ఉన్నటువంటి నేను వేరే వాటిని అనుసరిస్తే మనలోంచి వచ్చే ఫలాలు కారు ఫలాలే, పనికిరాని ఫలాలే. అందుకనే పనికిరాని ప్రతి కొమ్మ విరిచివేయబడును అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. విరిచివేయబడుతూ ఉన్నారు. ఎందుకు విరిచివేయబడుతున్నారు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, చదవండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం. పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లా మిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులనుగా ఎంచుకొనుచున్నారు. జాగ్రత్తగా ఉందని ప్రయోజనం లేదా? ఇక్కడ పౌలు బర్నబా గారు ఉన్నారు. వీరు అంతియొకయలో ఉన్నటువంటి సంఘములో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎక్కడమ్మా? అంతియొకయ. ఈ అంత్యోకయ పట్టణంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు యేసే క్రీస్తుని, జాగ్రత్తగా వినండి, యేసే క్రీస్తుని అనేకమైన ఉదాహరణల చేత పౌలు గారు సాక్ష్యమిస్తూ ఉండగా బైబిల్లో ఏం రాయబడిందంటే, మీరు ఆ యొక్క 13వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకోండి. 4వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదివితే ఈ అంశాలన్నీ ఉంటాయి. యేసే క్రీస్తుని సాక్ష్యం ఇస్తూ ఉండగా అనేకమైన యూద మత ప్రవిష్టులు, గొప్పవారు, అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని వినటానికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరుసటి రోజు ఊరంతా కదిలిందట. జాగ్రత్తగా ఉందండి. 15వ వచనం చదవండి ఒకసారి. 45వ వచనం చదవండి. 13:45. జన సమూహములు చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు అడ్డము చెప్పిది. ఎవరిల్లు అడ్డం చెప్పిన వాళ్ళు ఎవరు? అక్కడ స్పష్టంగా 40వ వచనం ప్రారంభంలో, అయితే యూదులు జన సమూహములను చూచి మత్సరపడి పౌలు చెప్పిన వాటి యందు అడ్డము చెప్పుచు ఆటంకపరిచిరి. పౌలు ఏం తప్పు చెప్తున్నాడా? ఈ యేసే క్రీస్తుని బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏ యేసు అయితే సిలువ వేశారో ఆ యేసే మీరు ఎదురు చూసేటువంటి మెస్సయ్యని బోధిస్తూ ఉన్నాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్పేసి సమస్త మానవ ఆ యొక్క యూదులకు ఆ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు యూదులలో కొంతమంది అంగీకరించిరి, కొంతమంది ఆటంకము చెప్పి 17వ వచనంలో ఏమన్నాడు? అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి. ఈ విరవబడుతున్న కొమ్మలు ఎవరంటే ఈ ఆటంకం చెప్తున్నటువంటి యూదులు. జాగ్రత్తగా కదండి. ఎవరు వీళ్ళు? ఈ ఆటంకములను చెప్పేటువంటి యూదులు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి యూదులు. అందుకనే పౌలు గారు ఏమంటుందంటే, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకము. ఎవరికి చెప్పుట? దేవుని వాక్యం ఎవరికి పోవాలి? మొదట మీకు చెప్పాలి. అయితే మీరు దానిని త్రోసివేసి ఏం చేశారట? మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరు నిత్య జీవమునకు అపాత్రులనుగా చేసుకో. అంటే నిత్య జీవాన్ని త్రోసివేసుకుంటున్నారు. నిత్య జీవానికి మీరు అడ్డు చెప్పుకుంటున్నారు. మీకు దేవుని వాక్యం మీకు మొదటి ఇవ్వాలి, అయితే మీరు దాన్ని అంగీకరించడం లేదు. ఆ యొక్క ఒలివ చెట్టు యొక్క వేరు మంచిదే, పునాది మంచిదే, కానీ కొన్ని కొమ్మలు విరువవేయబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ కొమ్మలు ఇశ్రాయేలీయులు ఎందుకు విరవబడుతున్నారయ్యా అంటే అవిశ్వాసము వలన వారు విరిచివేయబడుతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అదే అపోస్తుల కార్యములు
18వ అధ్యాయము 6వ వచనం మనం జాగ్రత్తగా చూద్దాం. వారు ఎదురాడి దూషించినప్పుడు దులుపుకొని మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోగుదునని వారితో చెప్పి. హల్లెలూయా. ఏ చెట్టు, ఏ మొక్క, ఏ కొమ్మ, మన జాగ్రత్త కొంచెం ఆలోచించండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. వేరు ఒలీవ చెట్టు అనేటి ఒక చెట్టు ఉన్నది. వేరు వచ్చేసేసి శ్రేష్టమైనటువంటి వేరు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేటువంటి వేరు. ఆ వేరున కొమ్మలన్నీ వచ్చేసి కొన్ని కొమ్మలు సరిగా ఉండకపోవడం, అవిశ్వాసం వలన, ఆ చెట్టులో అవిశ్వాసం వలన అవి విరిచివేయబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు గారు కొరింథీకి వస్తాడు. 18వ అధ్యాయంలో ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథీ పట్టణానికి వచ్చిన తర్వాత కొరింథీలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. 18వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆ తర్వాత ప్రకటిస్తూ 5వ వచనంలో మనం వస్తే 5వ వచనం ఒకసారి చదవండి. శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు బోధించుటయందు యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచూ వచ్చెను. ఎవరికి చెప్తున్నాడు సాక్ష్యము? ఎవరికి చెప్తున్నాడమ్మా? యూదులకు. ఏమని చెప్తాడు? యేసే క్రీస్తు. వాక్యము దృఢముగా బోధిస్తుంటే ఆ యూదులు వారు ఎదురాడి దూషించినప్పుడు, ఎవరు? యూదులు ఎదురాడి దూషించినప్పుడు ఆయన తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. చాలాసార్లు దేవుని వాక్యం ప్రకటించబడుతుంటది. జాగ్రత్తగా ఉందండి. దేవుని వాక్యం ప్రకటించబడుతుంటది. చాలా మంది దులుపుకొని పోతుంటారు. ఏం చేస్తుంటారు? దులుపుకొని పోతుంటారు. నాకు సంబంధం లేదు, నాకు చెప్పలేదు. దేవుని వాక్యం మిమ్మల్ని గద్దిస్తుంటది, నన్ను కూడా గద్దిస్తుంటది. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటది, దేవుని వాక్యం కదిలిస్తూ ఉంటది. కానీ మనము దానికి లోబడక, ఆ దేవుని వాక్యానికి విధేయత చూపక, ఆ దేవుని వాక్యానికి చెవియొగ్గక దులుపుకొని పోతూ ఉంటాం. కానీ దాని వలన ఎవరికి నష్టము? చూడండి, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. ఎవరి నాశనానికి ఎవరు బాధ్యులు? ఎవరి నాశనానికి ఎవరు బాధ్యుడమ్మా? చెప్పగలుగుతారా? ఇదిగో వీటి వల్ల నేను నాశనమైనని చెప్పగలుగుతారా? ఇదిగో ఇతని వల్ల. చూడండి, దేవుని వాక్యమునకు ఎవడైతే లోబడడో, దేవుని వాక్యము ఎవరి దగ్గరికి అయితే వస్తుందో ఆ వాక్యాన్ని ఎదురాడుచున్నారట. మాకు నువ్వు చెప్తావా? దేవుని వాక్యము విషయమే ఎదురాడుచు దూషించుచు, ఎదురాడి దూషించుచు ఏమనలే పౌలు గారు. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషం, నేను ప్రకటించాను, నేను మీకు వాక్యం మీ దగ్గర తీసుకొచ్చాను. ఎందుకు ఈయన బాధ అంతా ఏంటిది? అసలుకి ఈయనకు ఒక ఆశ ఉంది. ఏంటిది ఆశ? అసలు యూదులు అందరూ రక్షణ పొందాలని ఈయన కోరిక. ఈయన కూడా యూదుడు కనుక ఈయనకు కడుపులో ఆశ ఉంది. నా శరీర సంబంధమైన నా సహోదరులందరూ రక్షణ పొందవాలని నాకు మిగుల ఆశ ఉన్నది అంటాడు. ఆశ ఉన్నది ఆయనకి. అందుకే యూదులకు చాలా వరకు స్వార్థ ప్రకటించాడు. వాళ్ళు ఎదురాడి దూషించినప్పుడు తిరిగి ఇక చివరికి డిసైడ్ అయ్యాడు, నేను అన్యజనుల యొద్దకు పోతాను, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. ఎవరి నాశనానికి వారే ఉత్తరవాదులు. ఎవడైతే దేవుని యందు విశ్వాసం ఉంచక, ఎవడైతే దేవునిలో విశ్వాసం ఉంచక తొలగిపోతాడో, దేవుని వాక్యం తృణీకరిస్తాడో, దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటాడో, వాని యొక్క జీవితం వాడి నాశనానికి వాడే ఉత్తరవాది. ఉత్తరవాది అంటే ఏంటిది అర్థం? నీకు నువ్వే కారణం, నేను మాత్రం కారణమో కాదు. నీకు నువ్వే కారణం, నీ నాశనానికి నువ్వే కారణం, నీ చేయి నీ నెత్తి మీద నువ్వే పెట్టుకుంటున్నావు అని చెప్తున్నాడు. యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వారు అనగా ఇశ్రాయేలీయులు అవిశ్వాసము వలన విరిచివేయబడిరి. పిల్లరా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమంటే అవిశ్వాసము వలన విరిచివేయబడ్డారు అని చెప్పేసి అని స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవది, నీవైతే విశ్వాసమును బట్టి నిలచి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. నీవైతే విశ్వాసమును బట్టి నిలచి ఉన్నావు అంటున్నాడు. ఎవరు నీవు? ఇక్కడ
నీవైతే అంటే ఎవరిక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? హల్లెలూయా. ఎవరి గురించి, ఎవరితో మాట్లాడుతున్నాడు? నీవైతే అని మనం ఆలోచన చేయవలసిన వారం అయించున్నాం. నీవు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు లేదా అన్యజనులు మనందరము. హల్లెలూయా. కొన్ని కొమ్మలు విరిచివేయబడ్డాయి. మనమైతే విశ్వాసమును బట్టి నిలచి ఉన్నాము అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. చూడండి ప్రేమరా, చూడండి అదే మళ్ళీ రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనానికి రండి. రోమిలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15. అయితే విరిచివేయబడి, ఇక్కడ జాగ్రత్త, అడివి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క కలిసి పాలు పొందిన ఎడల. చాలు, జాగ్రత్తగా వినండి. అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు, ఒరిజినల్ ఒలీవ కొమ్మంది, అడవి ఒలీవ కొమ్మ అనగా అన్యజనులమైన మనము అంటుకట్టబడి, ఆ విరిచివేయబడిన కొమ్మల స్థానంలో దేవుడు మనలను తీసుకొచ్చి అంటుకట్టుతున్నాడు. అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పంపులు పొందుతున్నాం. హల్లెలూయా. వేరెవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. ఆ వేరులో అన్యజనులమైన మనము సువార్త వలన విశ్వాసం ఉంచటం వలన ఆ అడవి కొమ్మలమైన మనలను విరిచి, అక్కడి నుంచి విరచి, అన్యజనుల నుంచి విరచి తీసుకొచ్చి ఒలీవ చెట్టు యొక్క శ్రేష్టమైన ఒలీవ చెట్టు యొక్క కొమ్మలతో అంటు కట్టబడుతున్నా. ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాం, అబ్రహాము మాకు తండ్రి అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఎందువలన చెప్పుకుంటున్నాం? విశ్వాసము వలన. ఆయన విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డాడు కనుక, ఆయన విశ్వాసులు తండ్రిగా ఏర్పరచబడ్డాడు కనుక మనము ఆ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాము కనుక అబ్రహాము మనకు తండ్రి అయ్యాడు. అడుగు ఇంతకు ముందు దూరస్తులము. చూడండి, బైబిల్ అదే చెప్తుంది మనకి. చూడండి ప్రేమ, అడవి ఒలీవ కొమ్మ. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలోకి రండి. కొన్ని మాటలు ఉంటాయి, 11, 12 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. అనేకులు జాగ్రత్తగా తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను ఆగండి. హల్లెలూయా. పరలోకమందు కూర్చుంటారు. ఎవరితో పాటు కూర్చుంటారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో. ఎవరు వీళ్ళు? అనేకులు పడమటి నుండి తూర్పు నుండి వచ్చి పరలోక రాజ్యంలో అబ్రహాము, ఇస్సాకు అనే వారితో కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు వెలుపట చీకటిలో త్రోయబడుదురు. రాజ్య సంబంధులు అంటే ఎవరు? కింద దానికి ఆన్సర్ ఉంటుంది. రాజ్య కుమారులు. కొంతమంది, అందరు కాదు సుమా, కొంతమంది అనగా యేసునందు విశ్వాసం ఉంచని వారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును చెప్పుకుంటున్నటువంటి వారు విశ్వాసం ఉంచకపోవటం వలన వారు వెలుపట, దేని వెలుపట? లోపట ఏముంది? లోపల ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? పరలోక రాజ్యమందు కూర్చుందురు. ఎవరు వీళ్ళు? అన్యజనులు. జాగ్రత్తగా వినండి, అన్యజనులు. తూర్పు నుండి పడమటి నుండి మనందరము ఈ రోజు మనకు పరలోక రాజ్యములో దేవుని యొక్క కృపను బట్టి, యేసు క్రీస్తును బట్టి మనకు స్థానము ఇవ్వబడినది. జాగ్రత్తగా గమనించండి పిల్లలారా. కొంతమంది యోధులు నిరాకరించడం వల్ల అదే చెప్తున్నాడు, రాజ్య సంబంధులు బయట వేయబడ్డారు. కొంత ఒరిజినల్ గా మేము యూదులం అని చెప్పుకున్నట్టు కొద్దిమంది అవిశ్వాసం వలన వాళ్ళు బయటకి త్రోసివేయబడ్డారు. నువ్వు, నేను, మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా పరలోక రాజ్యములో కూర్చుంటాము అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా. అడవి ఒలీవ కొమ్మల వయ్యున్న నీవు తీసుకుని వచ్చి ఒలీవ కొమ్మ యొక్క వేరులో, ఒలీవ కొమ్మతోటి అంటుకట్టబడి సారవంతమైనటువంటి ఒలీవ కొమ్మ యొక్క సారవంతమైనటువంటి ఆ యొక్క సారంలో పాలు పంపులు పొందుతున్నటువంటి వాడవై ఉంటున్నావు.
హల్లెలూయా. జాగ్రత్త. అడవి ఒలీవ కొమ్మ నేను, అన్యజనుడను, నన్ను దేవుడు తీసుకుపోయి ఇశ్రాయేలు వంశములో అంటు కడుతున్నట్లుగా మనకు స్పష్టంగా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందును బట్టి నన్ను అంటుకట్టాడు అంటే స్పష్టంగా బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసమును బట్టి అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, దేవుడు లేని వారునయ్యుండి దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు యొక్క రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. 3:6 కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం మీదనగా అన్యజనులు జాగ్రత్తగా క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారినై ఉన్నారన్నదే. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. విశ్వాసమును బట్టి ఇంతకుముందు అడవి ఒలీవ చెట్టులాగా ఉన్నామో, ఇప్పుడైతే శ్రేష్టమైన ఒలీవ చెట్టులో మనం అంటుకట్టబడి ఉన్నాం. ఇంతకు ముందుకు ఇప్పుడు ఏమైందయా అంటే క్రీస్తు రక్తము అనేటువంటిది పనిచేసినట్లుగా మనం చూస్తాం. జాగ్రత్తగా వినండి. క్రీస్తు రక్తము, యేసు క్రీస్తు రక్తము మనలను సమీపస్తులనుగా, అన్ని జనులైనటువంటి మీరు, ఇంతకు ముందు అన్ని జనులైనటువంటి మనము, అన్ని జనులుగా ఉన్నటువంటి మనము, యేసు క్రీస్తుకు ముందు, యేసు క్రీస్తుకు తర్వాత. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క జీవితంలో, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ రెండు ఉంటాయి. ఏముంటాయి? క్రీస్తుకు ముందు, క్రీస్తు తరువాత. యేసుక్రీస్తు నమ్మక ముందు సహపౌరులము కాదు. ఏం కాదు? సహపౌరులము కాదు. అంటే ఇప్పుడు అమెరికా నుంచి ట్రంప్ గారు ఒక్కొక్కడిని ఎల్లగొడతాడు, దొరికించుకొని మరి విమానం ఎక్కి తీసుకుపోయి కాళ్ళకు చేతులకు బేడులేసి మరి పంపించేస్తున్నాడు. ఎందుకని? వాళ్ళు అమెరికా పౌరులు కాదు, వాళ్ళు అమెరికా పౌరులు కాదు కనుక ఆయన తీసుకెళ్లి పంపిస్తున్నాడు. భారతదేశం నుంచి నిన్ను నన్ను ఎవడని వెళ్ళగొట్టగలుగుతాడా? ఎందుకు వెళ్ళగొట్టలేడు? నేను ఈ దేశంలో పుట్టాను, ఈ దేశంలో పుట్టాను, ఇక్కడి వాడను, ఇక్కడ నేను ఈ దేశానికి చెందిన వాడిని, ఈ దేశవాసిని నేను. నన్ను ఇక్కడ నుంచి పంపించడం ఎవరితోటి కాదు. అదేవిధంగా క్రీస్తుకు ముందు మనము యూదులతో సహపౌరులము కాదు, యూదులకు సంబంధించిన వారము కాదు. క్రీస్తుకు ముందు సహపౌరులము కాదు. అదేవిధంగా పరదేశులముగా ఉన్నాం. ఆ తర్వాత ఏం చెప్తుందంటే వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉన్నాం. అన్ని జనులుగా ఉన్నప్పుడు మనకేం వాగ్దానాలు ఉన్నాయి? ఏ నిబంధన ఉన్నది? నిబంధన అనేటువంటిది లేదు. నిబంధన, అందుకనే పౌలు గారు యూదుల గొప్పతనం ఏమిటి అని చెప్పేసి మాట్లాడుతూ అన్నింటిలో వారు శ్రేష్టమైనటువంటి వారే, దేవుడు వంశావళి వాళ్ళ వంశంలో పుట్టాడు, నిబంధనలు వారివి, వాగ్దానములు వారివి అని చెప్పేసి మాట్లాడుతూ దేవుడు అబ్రాహాముతో, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాడు, వాళ్ళు శ్రేష్టమైనటువంటి వారే అని చెప్పేసి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. వాగ్దాన నిబంధనలు లేని ప్రజలము. ఆ తర్వాత మనం చూస్తే నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నాము. క్రీస్తుకు ముందు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు రక్తము కార్చాడో, ఆ రక్తంలో నువ్వు నేను పాలిభాగస్తులమయ్యామో, ఆయన యందు విశ్వాసం ఉంచామో, ఆ విశ్వాసము ద్వారా మనం ఏమయ్యామంటే యూదులతో పాటు సహా వారసులం, సమాన వారసులం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి నందు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వలన ఈ రోజు నేనేమయ్యానంటే నేను కూడా వారసుడనే. నాకు కూడా ఆ యొక్క పరలోకపు పౌరసత్వం దొరికింది. ఆ పరలోక పౌరసత్వం నాకు కూడా
దొరికిన ఇంతకు ముందు లేదు, ఇప్పుడు దేవుడు నాకు ఆ పౌరసత్వాన్ని ఇచ్చాడు అని చెప్పేసి యేసు క్రీస్తు రక్తములో ఒక శరీరమందలి సాటి అవయవములము. హల్లెలూయా. ఈ చెయ్యి యూదులైతే, ఈ చెయ్యి ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? నేను. ఈ చేతికి ఎంత విలువ ఉందో అప్పుడు, ఇప్పుడు నాకు కూడా అంతే విలువ ఉంది. ఇంతకుముందు వాళ్ళు అసలు ఎంత గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే యూదులు, అసలు ఒక్క దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు ఎవరిని, అసలు సమరయులను కానీ అసలు వాళ్ళు ఎంత ప్రౌడ్ అంటే మేము అబ్రహాము సంతానం అంటారు, ఒకటే మాట, దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదు. విరిగి వేయబడినటువంటి వాళ్ళు, అందుకని ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళని దేవుడు విరిచివేస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఉభయులమును, యూదులను అన్ని జనులను ఒక్కటే శరీరముగా, హల్లెలూయా, శరీరమందలి సాటి అవయవములము. వాళ్ళు చేయైతే నేను కూడా చెయ్యే. ఈ చేతికి ఎంత విలువ ఉన్నదో, నా శరీరంలో ఈ చేతికి ఎంత విలువ ఉన్నదో నా కాలుకు కూడా అంతే విలువ ఉన్నది. మొత్తము ఒకటే శరీరము. హల్లెలూయా. మనందరం దేంట్లో అవయవములమే? క్రీస్తు శరీరములో అవయవములము. ఎవరు మనం? క్రీస్తు శరీరములో. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా. నేను మీ శరీరంలో గొప్ప బెస్ట్ నీకు నచ్చినటువంటి అవయవం పేరు చెప్పండి. నీకు బాగా నచ్చిన అవయవం పేరు చెప్పండి. మిగతా యుద్ధ మరి హృదయంతో అన్నాను తినండి అందరూ. అన్ని హృదయంతో చేయండి. హల్లెలూయా. మీకు నచ్చని పార్ట్ చెప్పండి శరీరంలో, మీకు నచ్చండి. అయ్యే మాటలు రావా? నచ్చందండి. ఉంటే చెప్పు, దాన్ని తీసేద్దాం. సో ప్రతిదీ విలువైనటువంటిది. ఈ చిటికెన వేలుతో సహా ప్రతిదీ శరీరములో శ్రేష్టమైనటువంటిది. అంటే ఏంటిది? సంఘములో ఉన్నటువంటి ప్రతి వాడు విలువైనోడే. హల్లెలూయా. ఎక్కువ తక్కువ లేనే లేదు. యూదుల్నే తీసుకొచ్చి మనతో కలిపితే ఇక వాళ్ళే అసలు ఇక నువ్వు నేను మధ్యలో మనకేంటంటే, మధ్యలో మనకి ఇక నేను కొద్దిగా, నేను అది, నేను ఇది, ఈ తారతమ్యాలు సంఘంలో లేనే లేవు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యూదుల్నే వంచాడు దేవుడు. ఈ ప్రపంచంలోని శ్రేష్టమైన జాతిగా ఉన్నటువంటి వారినే వంచి తీసుకొచ్చి మనల్ని తీసుకుపోయి అంటుకట్టి, నువ్వు అన్యజనులు ఇద్దరు ఒకటే క్రీస్తు నందు ఇరువురు సమానమే అన్నాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, యేసు నందు అందరూ సమానమే అన్నాడు. అందరినీ సమానం చేశాడు. మళ్ళా మనము కొంత బాధాకరమైన విషయం ఏంటంటే, మన దగ్గర కొంచెం తక్కువ, కానీ కొన్ని చోట్ల నేను ఒకసారి విజయవాడ పక్కన ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో వాక్యం చెప్పడానికి పోయాను. నా ఫ్రెండ్ ఉంటాడు, పెద్ద మీటింగ్ పెట్టారు, వాక్యం చెప్పాలి. నేను అడుగుతూ ఉంటే ఆ పక్కన ఇంకొక చర్చిలో మీటింగ్ జరుగుతుంది. ఎందుకురా మరి ఒకే ఊర్లో రెండు ఉన్నాయి కదా, వాళ్ళు మీరు మాట్లాడుకుని ఒక ప్రోగ్రామ్ చేసుకుంటే అయిపోయేది కదా, తర్వాత లేకపోతే వాళ్ళు డేట్స్ అయిపోయిన తర్వాత మీరు డేట్ పెట్టుకుంటే మంచిది కదా అని నేను అన్నా. వాడేమన్నాడు తెలుసా సిన్సియర్గా? రే, వాళ్ళు ఫలానా కులపోళ్ళ సంఘం అది అన్నాడు. మరి అంటే ఆ కులం ఒక్క కులానికి ఆ సంఘం అట, ఈ కులానికి ఈ సంఘం అంట. రెడ్డి కులానికి రెడ్డి సంఘము, కమ్మ కులానికి కమ్మ సంఘము, మాల కులానికి మాల సంఘము, ఇంకో కులానికి ఇంకో సంఘము. నేను చెప్తున్నా, అటువంటి సంఘాల్లో ఉన్నవాడు పరలోకం పోవటం అసాధ్యం. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, అటువంటి ఆలోచన కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరములో వాడు పాలుభాగస్తుడు అవుతాడో లేదో కానీ నేను మాత్రం పాలుభాగస్తున్నా. హల్లెలూయా. మనందరము యేసు రక్తము వలన, జాగ్రత్త గమనించండి, యేసు రక్తము వలన మునుపు మనము పౌరులము కాదు. మునుపు అట్లాగే బ్రతికాం. క్రీస్తులోకి రాకముందు అట్లాగే బ్రతికాం. క్రీస్తులోకి వచ్చిన యేసు రక్తములో కడగబడిన మనకి రెండు రక్త సంబంధాలు ఉన్నాయి. ఒకటి నీ తల్లిదండ్రుల ద్వారా నీకు వచ్చిన రక్త సంబంధం, రెండో రక్త సంబంధం ఉంది. యేసు రక్తములో కడగబడిన ప్రతి వాడు సహోదరుడు సహోదరి, ఆయన పిల్లలం మనం. రక్త సంబంధం, కులం లేదు, మతం లేదు. దీనికి ఇక్కడ ఏమి అంటు కట్టమాకండి, ఇక చెత్త అంతా తీసుకొచ్చి అంటు కట్టమాకండి. దీనికి నువ్వు శ్రేష్టమైనటువంటి వాడుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. చూడండి, క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తుకు ముందు ఎలా ఉన్నాం?
దూరస్తులుగా ఉన్నామో ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులుగా ఏర్పరచబడ్డాం. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. మొదటిది వారు అవిశ్వాసం వలన విరిచివేయబడ్డారు. ఇశ్రాయేలు యూదుల గురించి మాట్లాడుతూ కొంతమంది అవిశ్వాసం ఉంచటం వలన దేవునిలో నుంచి విరిచివేయబడ్డారు. అందుకని పౌలు గారు అన్నాడు, దేవుని వాక్యం మొదట మీకు ప్రకటించాలి, కానీ మీరు దాన్ని త్రోసివేస్తూ ఉన్నారు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. తరువాత నీవైతే అనగా నువ్వు నేను అనగా రోమ్ అనగా అన్యజనులమైన మనము విశ్వాసము వలన నిలిచి ఉన్నాము. దేన్ని బట్టి? విశ్వాసము. ఇంకా ఏమీ కాదు ప్రియని బిడ్డలారా, మనం ఇచ్చే డబ్బు కాదు, మనం చేసే పని కాదు, మనం చేసే ఇంకోటి కాదు, విశ్వాసము వలన మనము నిలిచి ఉన్నాం. ఇంతకుముందు అన్యజనులము, ఇంతకుముందు దూరస్తులము, ఇంతకుముందు సహపౌరులము కాదు, ఇంతకుముందు నిరీక్షణ లేని వారము, ఇంతకుముందు వాగ్దానం లేని వారము, ఇంతకుముందు నిబంధన లేని వారము. ఇప్పుడైతే నీకు నాకు కూడా ఈ నిబంధన వర్తిస్తూ ఉన్నది. హల్లెలూయా. వాళ్ళకి పాత నిబంధన, మనకైతే యేసుక్రీస్తు శ్రేష్టమైన కొత్త నిబంధన కూడా మన కొరకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమలా ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. అయితే ఇక్కడ బాగానే ఉంది, నిలిచి ఉన్నాము, మంచిదే. వాళ్ళని కొంతమంది తీసి మనల్ని కూడా మనకి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చాడు. అయితే మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేయాలి. ఇక్కడ అందుకనే దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట రాపిచ్చాడు. చూడండి 20 వచ్చిన మళ్ళీ చదవండి. 11:20 రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20 వచ్చిన మూలవాక్యం. మంచిదే, అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. జాగ్రత్తగా ఇక్కడ రండి. గర్వింపక భయపడుము. 2 పనులు చేయమంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అన్యజనులమైన మనకి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలి? గర్వించక భయపడు. గర్వం ఎందుకు వస్తుంది? సింపుల్ చెప్తా. ఈ విషయం బాగా అర్థమైంది అనుకో, వాడిని ఇరిచి, ఆ యొక్క కొమ్మని ఇరిచి నన్ను అంటుకట్టాడు దేవుడు అనంగంలో ఏమవుతుంది? సింపుల్. నీకు ఒక బాధ్యత ఇవ్వబడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఏదన్నా చర్చిలో చిన్న పని చేయమన్నాం. ఆ తర్వాత నిన్ను పక్క తప్పించి ఇంకొకళ్ళకి అప్పగిచ్చాము ఆ పని. ఆ బాధ్యత పొందుకున్నవాడు ఎట్టుంటాడు? ఎట్లా చూస్తుంటాడు జనరల్గా? నీతోటి కాకనే నాకు ఇచ్చారా, నీతోటి కాకనే నాకు ఇచ్చారు. లేకపోతే కొంచెము ఆటోమేటిక్గా లోపల నుంచి వస్తుంటుంది అంట, నిన్ను తప్పించారు తెలుసా? ఎందుకు తప్పించారు అనుకుంటా? నేను నీకంటే బెస్ట్ కాబట్టి ఇచ్చారు నాకు, నీకంటే నేను మంచోడిని కాబట్టి. అంటే ఆటోమేటిక్గా పక్కన ఉండి కొంచెం డిగ్రీస్ చేయడానికి. ఇప్పుడు యూదుల గురించి మనం తప్పుగా ఆలోచన చేయకూడదు. యూదుల గురించి మళ్ళీ మీకు నేను చెప్తా. యూదుల కెపాసిటీ ఏంటో మీకు చెప్తా మళ్ళీ. వాళ్ళు విరిచివేయబడినంత మాత్రం పనికిరాని వాళ్ళు కాదు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తామంటే పోల్చుకుంటూ ఉంటాం. ఏం చేస్తుంటాము? పోల్చుకుంటూ ఉంటాం. వాళ్ళకంటే నేను భక్తి పరుణ్ణి, వాళ్ళకంటే నేను యథార్థవంతుణ్ణి, వాళ్ళకంటే నేను నీతి పరుణ్ణి. ఆటోమేటిక్గా లోపల నుంచి లీలగా ఏమవుతుందంటే గర్వం. సాతాను ఎక్కడో ఉండడు, వాడు లోపల అట్లా దగ్గర కాసుకొని కూర్చుంటాడు అనమాట. కొంచెం అట్లా గర్వము పెద్దగా మనుషుల్ని ఎంతటోనైనా సరే గర్వం నాశనం చేస్తుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా గౌరవం కొరకు. ఇంతకుముందు మనం ఈ చర్చి కట్టేటప్పుడు పిల్లర్లు వేసినాం. ఈ పిల్లర్స్ పై కాంటలు తీస్తే నాకు అనిపించే పిల్లర్ దగ్గర రావటం, నేను పిల్లర్ని చూసుకోవటం, అనుకోవటం, పోవటం, పిల్లర్ని చూడటం, లోపల ఉప్పొంగటం, పోవటం బయటికి ఇంట్లోకి. ఎందుకు? మంచిర్యాలలో ఈ సైజు పిల్లర్లు ఎవడు వేయలే చర్చికి. ఇది నా ఫీలింగ్. ఆ పిల్లర్లు చూసుకోవడం, ఇట్లా తాగటం, అనుకోవటం. అంటే సాతాను ఎంత యాక్యురేట్గా పనిచేస్తాడు, నీకు ఎక్కడ దొరుకుతావో అక్కడికే వస్తున్నాడు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, స్లాబ్ పడతలేదు, ఉట్టి పిల్లర్లే ఉన్నాయి. ఉట్టి పిల్లర్లు చూసుకొని ఆ రకంగా తయారయ్యామన్నమాట. సంథింగ్ ఏదో తేడా కొడుతుంది నాకు, ఏదో జరుగుతుంది ఎక్కడో.
తేడా వస్తుంది ప్రార్థన చేయడం వల్ల ఏంది బ్రో 2 సంవత్సరాల నుంచి స్లాబ్ వేయలేకపోతున్నాం, దగ్గర 2.5 సంవత్సరాలు అయిపోయింది స్లాబ్ వేయలేకపోతున్నాం. నాకు ఆ మూల పిల్లల దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఏదో జరుగుతుంది అంటే అప్పుడు నాకు వెలిగింది. అంటే నువ్వు పిల్లల కొరకే నువ్వు ఆలోచన చేస్తున్నావు రా బాబు, ఇట్టి పిల్లలను చూసుకొని నువ్వు గర్వపడుతున్నావు. ఈ గర్వము వచ్చింది అనే ఆలోచన నాలోకి ఎప్పుడైతే వచ్చిందో నిజంగా నేను లిటరల్గా చాలాసేపు బాధపడ్డా. ప్రభువా నన్ను క్షమించి, ఉట్టి ఖాళీ పిల్లర్లు చూసుకొని నేను ఉప్పొంగిపోతున్నా అని పశ్చాత్తాపడిన తర్వాత ఈ యొక్క పరిచర్య మళ్ళా బిల్డింగ్ అనేటువంటి మందిరం గురించి కాదు నేను చెప్తాను. ఒక మనిషి ఒక విజయం సాధించిన తర్వాత మనిషిలో గర్వం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంటది. అందుకనే పౌలు గారు స్పష్టంగా అన్ని జనులైన మనకు చెప్తున్నాడు, నువ్వు అంటుకట్టబడ్డావు కాబట్టి గర్వించక అంటున్నాడు. గర్వపడొద్దు ప్రియని బిడ్డారా. మనం చూడండి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ 17 వచ్చిన జాగ్రత్త కదండి. మళ్ళీ 11, 17 ఇందాక మనం 3 పాటలు చదివాం. విరిచివేయబడి అడవి వలయ కొమ్మవైన నీవు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. ఏ కొమ్మలు? విరిచివేయబడిన కొమ్మల పైన నువ్వు అతిశయించమాకు. కొన్నిసార్లు మన దగ్గర కూడా కొంతమంది చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. పొరపాటులో తప్పులో దేవునికి అవిధేయమైన పనిలో చేసినప్పుడు పక్కనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ కళ్ళు చూసి ఇట్టుంటారు అనమాట. అడుగుతారు వీళ్ళు అసలుకి వాళ్ళు డైరెక్ట్ నరకంలో పడబోతున్నారు. నేను చాలా మంది పరిచయని క్యారెక్టర్ కలిగి ఉంటారు. జాగ్రత్తగానండి. ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు? పరిచయుని యొక్క ఆలోచన కలిగి ఉంటారు. వీళ్ళ లేను. పోల్చుకోండి, అక్కడ పోల్చుకుంటే దేవునితో పోల్చుకోండి. మీరు ఒకవేళ ఎవరితో పోల్చుకోవాలని ఆశ కలిగి ఉంటే యేసయ్యతో పోల్చుకోండి. ఇక మిగతా ఎవరితో పోల్చుకోమాకండి. వాడలా, వీడిలా, ఈమెలా, ఆమెలా, కొంతమంది ఇట్లా పెడుతుంటారు. పోల్చుకోవద్దు. నీవు ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. విరిచి వేయబడిన కొమ్మల పైన అతిశయింపకము అని నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుతున్నది కానీ నీవు వేరును భరించటం లేదు. దేని కొరకు అతిశయిస్తున్నావు? అసలు నీలో గొప్పతనం ఏమున్నది? వేరు ప్రధానమైనటువంటిది. జీవం ఎక్కడి నుంచి వస్తున్నది? బలం ఎక్కడి నుంచి వస్తున్నది? వేరులో నుంచి వస్తూ ఉన్నది అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తున్నది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఏం చూసుకోవాలి? వాడు పడ్డాడు, దాని అర్థం ఏంటిది? నువ్వు జాగ్రత్తగా ఉండు, జారకుండా, నువ్వు పడకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి పాపం చేశాడు, దాన్ని చూసి నువ్వేం నేర్చుకోవాలి? అరే వాడు పడిపోయాడు, నేను మాత్రం భద్రంగా ఉండాలి, నేను జారిపోకుండా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలని నువ్వు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. వాడు పడిపోయాడు, నువ్వు నిలబడ్డావు కాబట్టి నువ్వు పడిపోకుండా చూసుకో. అది బైబిల్ తెలియజేస్తున్నది. కనుక అతిశయించొద్దు, గర్వించొద్దు అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది ప్రియమిత్రులారా. ఎందుకంటే నాశనానికి ముందు గర్వము. ఎవడైతే గర్వపడతాడో ఈ రోజు నీకు వెంటనే నాశనం రాదు. ఈ రోజు నువ్వు గర్వపడుతున్నావు, ఈ రోజు నీకు నాశనం రాదు. టైం తీసుకుంటది. ఒక రోజు వచ్చి నెత్తి మీద కూర్చుంటది. అది నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. చాలా మంది ఎందుకో ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుంటారు. వారి ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుంటారు. వారి శక్తి కంటే ఎక్కువగా ఊహించుకుంటారు. వారి సామర్థ్యం కంటే ఎక్కువగా ఊహించుకుంటారు. వారి బలము కంటే ఎక్కువగా ఊహించుకుంటారు. బిడ్డలారా, గర్వపడొద్దు. ఏదున్నదో అది దేవుడు ఇచ్చింది, ఏదున్నదో అది ప్రభువు నీకు దయచేసినటువంటిది. ఈ రోజు నువ్వు నిలిచినావంటే దేవుని యొక్క కృప. ఈ రోజు నువ్వు ఈ రకంగా అంటుకట్టబడ్డావంటే దేవుని యొక్క కృప. దేవుడు నిన్ను తీసుకొచ్చి సారవంతమైన వేరులో నిన్ను అంటుకట్టాడంటే దేవుని యొక్క ఉచితమైన కృప. గర్వపడటానికి, అతిశించడానికి మనలో ఏమున్నది? ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఏ కొమ్మల మీద నువ్వు అతిశయిస్తున్నావో ఆ కొమ్మల గురించి దేవుడే చెప్తున్నాడు. చూడండి,
23వ వచనంలోనికి రండి. 23వ వచనం రండి. 11:23. వారును నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు. హల్లెలూయా. దీని అర్థం ఏంటిది? వారు అనగా ఇశ్రాయేలీలు తమ అవిశ్వాసములో నిలువలేకపోయిన ఎడల, అనగా ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టిన ఎడల, తిరిగి మరలా యేసందు విశ్వాసం ఉంచిన ఎడల, దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఇక్కడ నేను చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. ఒక వ్యక్తి పాపం చేశాడు. పాపం చేసిన వ్యక్తి తిరిగి పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశాను ప్రభువా, ఆ అవిశ్వాసం నుంచి తొలగిపోయి విశ్వాసంలోనికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా అని చెప్పేసి దేవుని దగ్గర విధేయుడై ప్రాధేయపడి పశ్చాత్తాపముతో తన యొక్క పాపములను ఒప్పుకున్నాడు. దేవుడు తిరిగి అతన్ని ఎందుకుంటాడా లేదా? హల్లెలూయా. ఎందుకుంటాడా లేదా? అతనిని తిరిగి అంటు కట్టుటకు దేవుడు శక్తిమంతుడు. కనుక నువ్వు అతిశయపడ మాకు, మనుషులను చూసి అతిశయమాడు, వాడు అట్లా ఇట్లా అనుకో మాకు, నన్ను జాగ్రత్తగా కాపాడు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన. 24వ వచనం చూడండి, మళ్ళీ స్పష్టంగా రాయబడింది. ఎట్లనగా నీవు స్వాభావికమైన పోయబడి స్వభావ విరుద్ధముగా ఎడల మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టులో అడవర్రా. హల్లెలూయా. ఈ మాట అర్థమైందా? స్వాభావికముగా అనగా సహజంగా, న్యాచురల్ గా మనం ఎటువంటి ఏ కొమ్మలమే? అడవి ఒలివ కొమ్మలమే. జాగ్రత్తగా మనం న్యాచురల్ గా లేదా సహజంగా ఎటువంటి కొమ్మలమే? అడవి ఒలివ కొమ్మలమే. ఈ అడవి ఒలివ కొమ్మలైనటువంటి మనల్నే తీసుకుపోయి దేవుడు ఒలివ చెట్టుకి, మంచి ఒలివ చెట్టుకి అంటు కడితే, వారు ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలీలు. వాళ్ళు న్యాచురల్ గా సహజంగానే ఒలివ కొమ్మలు, వాళ్ళు ఒరిజినల్ ఒలివ అది. వాళ్ళని విరిచివేసిన తర్వాత వాళ్ళు గనుక మారు మనసు పొందితే దేవుడు మళ్ళా తీసుకొచ్చి వాళ్ళని అంటు కడతాడు. కనుక నువ్వు విరిచివేయబడిన వాటిని గురించి అతిశయపడ మాకు, గర్వపడక భయపడు. గర్వపడక భయపడు. దేనికి భయపడాలి మనం? ఎందుకు భయపడాలి? భయపడు. ఇక్కడ చూడండి 21వ వచనం ఎందుకు భయపడాలో చెప్తున్నాడు. దేవుడు స్వాభావికమైన విడిచిపెట్టని ఎడల, హలో ఈ మాట జాగ్రత్తగానండి, స్వాభావికమైన కొమ్మలు అంటే సహజమైనటువంటి కొమ్మలు, పుట్టుకతో ఆ చెట్టుకే పుట్టిన కొమ్మలు, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు పుట్టిన కొమ్మలు, వారి పిల్లలు అనగా సహజంగా ఉన్నటువంటి యూదులు, వారినే విడిచిపెట్టని ఎడల భయపడు. ఎందుకు భయపడు? అరే వాళ్ళ వంశంలో పుట్టినటువంటి వాడు క్రీస్తు, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి, ప్రవక్తలు వాళ్ళు, ధర్మశాస్త్రము వాళ్ళది, నియమములు వాళ్ళవి, ఆజ్ఞలు వాళ్ళవి. అటువంటి వారినే వారు క్రీస్తులో నిలవకపోవటం వల్ల, అవిశ్వాసముగా ఉండటం వల్ల వారినే విడిచిపెట్టని దేవుడు నిన్ను కూడా ఎవరిని విడిచిపెట్టడు? ఎవరినే? హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టడు? దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టని దేవుడు. ఇంకా యూదులు అంటే మనుషులు అనుకున్నాం. దేవదూతలు పాపం చేసిన వాళ్ళని విడిచిపెట్టలే దేవుడు. విడిచిపెట్టక వాళ్ళని కట్టిక చీకటి గల దిల్లములో తీర్పుకు అప్పగించి అక్కడ ఉంచాడు. వాడు తప్పు చేశాడని చెప్పేసి ఏళ్ళు చూపిస్తూ అదే తప్పు చేసేటువంటి నీవు నేను తప్పించుకుంటామా? భయపడు. దేనికి భయపడు? దేవుడు నిన్ను కూడా వాళ్ళని విడిచిపెట్టకపోయిన ఎడల నన్ను కూడా విడిచిపెట్టాడు. 22వ వచనం. కాబట్టి అనుగ్రహము కాఠిన్యమును రెండు ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా దేవుని దగ్గర. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. దేవునిలో రెండు ఉన్నాయి. ఒకటి అనుగ్రహం ఉంది, రెండవది
కాఠిన్యం ఉంది. దేవుని దగ్గర రెండు ఉన్నాయి, అనుగ్రహం ఉంది, కాఠిన్యం ఉంది. అనుగ్రహమును కాఠిన్యమును అనగా, కాఠిన్యం అంటే ఏంటిదో చూడండి, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము, పడిపోయిన వారి మీద కాఠిన్యము అంటే ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టడు. ఎవడైతే పడిపోతాడో, ఎవడైతే జారిపోతాడో, ఎవడైతే అవిశ్వాసంలో ఉంటాడో, ఎవడైతే అవిశ్వాసంలో బ్రతుకుతాడో వారికి చివరి మజిలీ ఏముంటుందో తెలుసా? ఒకవేళ వాడు పశ్చాత్తాపడితే తిరుగు దేవుడు మరలా చేర్చుకునేటువంటి వాడు అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే, తప్పు చేసుకుంటూ చేసిన తప్పే మరలా చేసుకుంటూ, చేసిన తప్పే మరలా చేసుకుంటూ ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు అంటే కాదు. తప్పని నీకు అర్థమవుతుంది, గ్రహించి తెలియక తప్పు చేస్తే కనుక క్షమించబడి తిని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రభువా నన్ను క్షమించు, నీకు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నావు, ఆలోచన చేయవలసిన వాడవై ఉంటున్నావు. చూడండి, పడిపోయిన వారి మీద కాఠిన్యం చూపుతాడు. నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలవని ఎడల, అట్లు నిలవని ఎడల దేవుని అనుగ్రహాన్ని చూడు. ఆ అనుగ్రహంలో నువ్వు నిలబడకపోతే నీవును ఏందన్నా ఇందాక అద్భుతంగా అడవి ఒలివ చెట్టును తీసుకొచ్చి అద్భుతంగా దేవుళ్ళు అంటు కట్టబడ్డామంటే సంతోషించాం మేము. నిజంగానే అంటు కట్టబడ్డాం మనం. కానీ యూదులకి ఏ సూత్రం వాడాడో నీకు నాకు అదే సూత్రం వాడుతున్నాడు. అంటే వాళ్ళకొక నీతి, మనకొక నీతే. అట్లయితే ఆయన దేవుడు కాకపోకుండా. ఎందుకంటే ఆయనలో ఏ యొక్క ఏమంటారంటే అన్యాయం లేదు. ఆయన నీతిమంతుడు, న్యాయముగా తీర్పు తీర్చేవాడు. నాకు ఏ కొలతతో కొలుస్తాడు, నీకు కూడా అదే కొలత కొలుస్తాడు. నన్ను ఎలా తీర్పు తీరుస్తాడు, నిన్ను కూడా అలాగే తీర్పు తీరుస్తాడు. యూదులను ఎలా తీర్పు తీర్చాడో, యూదులకు ఏ న్యాయం వాడాడో నీకు నాకు కూడా అదే న్యాయం వాడతాడు. స్పష్టంగా పౌలు గారు చెప్తుంటే, భయపడు. దేవుడు అంటే ఆశామాషి కాదు. దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు కృప 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 కృప, కనికరం కనికరం కనికరం, దేవుని యొక్క కనికరం నీ అంటే వెంబడొస్తూ ఉన్నది కాబట్టి ఆ కృపను నిర్లక్ష్యం చేస్తూ, కనికరం అలక్ష్యం చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో గుర్తుపెట్టుకో, ఆలోచన చేయి. భయపడాలి దేవునికి. దేవుని ఎడల ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎదుట సమస్త లోకము గజగజ వణుకుతూ ఉన్నది. ఆయన ఎదుట దేవదూతలు వణుకుతూ ఉన్నారు. నువ్వు నేను దేవునికి భయపడకపోతే, దేవునికి భయపడి భయము నుండి పాపము చేయకుడి. భయం లేనివాడు, తల్లిదండ్రులు అంటే భయం లేనివాడు ఎట్లయినా బతుకుతాడు. తల్లిదండ్రులు అంటే భయం లేనివాడు ఎట్లయినా జీవిస్తాడు. భయం ఉన్నవాడు తప్పు చేయడానికి భయపడతాడు. ఎందుకు? మా నాన్న కొడతాడు, మా అమ్మ కొడతాడు. భయం లేనాడు అంటాడు. ప్రియని బిడ్డలారా, క్రీస్తుకు నువ్వు నేను భయపడాలి. యేసు క్రీస్తు ప్రభు వారికి మనం భయపడాలి. చూడంటున్నాడు, నీ మీద అనుగ్రహం నిలిచి ఉన్నది. దేవుని దగ్గర రెండు ఉన్నాయి, అనుగ్రహం ఉన్నది, కాఠిన్యం ఉన్నది. నీ మీద అనుగ్రహం నిలిచి ఉన్నది. నువ్వు ఆ అనుగ్రహంలో నిలిచి ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రేమ కృప కనికరం నీ మీద ఉంటాయి. నువ్వు ఆ అనుగ్రహంలో నిలువని ఎడల, అట్లు నువ్వు నిలువని ఎడల, యూదులు ఎదిరించినట్లు నువ్వు కూడా దేవుని ఎదిరించిన ఎడల, వారు దూషించినట్లు దేవునికి నువ్వు కూడా దూషించిన ఎడల, దేవునికి దూరమైన ఎడల నీవు కూడా చెప్పాలి, నీవు కూడా ఇరిచేస్తాడు నిన్ను కూడా. జాగ్రత్తగా, అందుకనే భయపడి జాగ్రత్తగా బ్రతకమన్నాడు. భయమునంది పాపము చేయకుడి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి, ఏముందట? గొడ్డలి. యేసుక్రీస్తు ప్రభువు 15:2లో ఒక మాట అంటాడు. తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 15:2. ద్రాక్షావల్లిని నేను, మీరు తీగలు. ఫలింపని ప్రతి తీగ, హలో, ఫలింపని ప్రతి తీగ నరికివేయబడి అగ్నిలో కాల్చుటకు బయట పారవేయబడును. ఈ తీగ ఎవడు? నువ్వు ఫలించే తీగవా, ఫలింపని తీగవా?
ఇది కావాలి. ఫలించే తీగవా, ఫలింపని తీగవా? ఏం ఫలాలు ఫలించాలి? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము. ఉన్నాయా? ప్రాక్టీస్ చేయండి. ఫలించడానికి దేవుని బిడ్డగా నువ్వు ఈ ఆత్మఫలములు ఫలించాలి. ఆత్మఫలం మనలోనికి రావాలి. మామిడికాయ చెట్టు పెడితే మామిడి చెట్టు వస్తుంది కదా, మామిడి చెట్టు పెడితే మామిడికాయలు వస్తాయి కదా, చింత చెట్టు పెడితే చింతకాయలు వస్తాయి కదా. ఆత్మను పొందుకున్న నీళ్ళు ఆత్మఫలం రాకపోతే ఎలా? ఆత్మను పొందుకున్న నీళ్ళు ఆత్మఫలము రావాలి అంటే భయము కలిగి దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. ఎట్లా పడితే అట్లా బ్రతికితే, దేవుని భయం ఉంటే చాలు. మేము మా పిల్లలకి అదే చెప్తాం. మీరు ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు, మేము మీ దగ్గర ఉంటలేము. మీ తండ్రి చూస్తలేడు, మీ తల్లి చూస్తలేదు, కానీ మిమ్మల్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుని భయం కలిగి బ్రతకండి. ఎక్కడున్నా దేవుని భయం కలిగి బ్రతకండి. అప్పుడు నువ్వు పాపము చేయవు. కనుక ప్రియని బిడ్డరా, మనం ఆలోచన చేయవలసిన వారం వింటున్నాం. నేను ముగిస్తున్నాను. ప్రియని బిడ్డరా, జాగ్రత్తగా రండి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది మనం చూసినట్లయితే, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. ఎవరు వాళ్ళు? చెప్పాలి. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు. ఎందుకు విరిచివేయబడ్డారు? అవిశ్వాసమును బట్టి. రెండవది, నీవైతే, ఎవరు నువ్వు? ఇశ్రాయేలు అన్ని జనుల గురించి రాయబడినమాట. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఎందుకు నిలిచాం? మనల్ని అడిగోలే కొమ్మలను మనం తీసుకొచ్చి ఎందుకు అంట కట్టాడు? విశ్వాసము. ఎవరి ఎడల విశ్వాసము? యేసుక్రీస్తు నందలి విశ్వాసము. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి సమీపస్తులమయ్యాం. యేసుక్రీస్తు రక్తము వలన మనము సమీపస్తులముగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు రక్తము వలన మనము ఒకటే శరీరముగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు రక్తము వలన మనము సహపౌరులముగా, సమాన వారసులముగా చేయబడ్డాం. యేసుక్రీస్తు రక్తము వలన వాగ్దానము కలిగిన వారిగా మనము మార్చబడ్డాం. ఆ యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచడం కనుక నువ్వు నేనేం చేయాలి? గర్వింపక భయపడాలి. విరిచివేయబడిన వాళ్ళని చూసి గర్వించొద్దు, పాడైపోయిన వాళ్ళని చూసి గర్వించొద్దు. నిలవబడిన నీవు జారిపోకుండా జాగ్రత్తగా చూసుకో. భయపడు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలి? నువ్వు నేను కూడా ఒకవేళ ఆ యొక్క అనుగ్రహంలో లేకపోతే విరిచివేయబడతాము. కనుక ఆ అనుగ్రహంలో నిలిచి ఉండులాగున మనము భయపడవలసిన వారమైంటున్నాం. కనుక ప్రియని బిడ్డలారా, దేవుడు నీకు అనుగ్రహం చూపిస్తున్నాడు, కృప చూపుతున్నాడు, కనికరం చూపుతున్నాడు. ఆ కృపలో ఉండు, కనికరంలో ఉండు, ఆయన అనుగ్రహంలో నిలిచి ఉండు. నిలవకపోతే కాఠిన్యము చూపటానికి కూడా దేవుడు సిద్ధముగా ఉన్నాడంటే సత్యాన్ని మీరు మరవద్దు. దేవుడు మమ్మల్ని దీవించునుగాక.